ప్రస్తుతం మనం చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో చాలా మందికి లైసెన్సులు లేవు. ఉన్నా గాని రెన్యువల్ చేసుకోవట్లేదు. ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే మాత్రమే వ్యాపారం చేయడానికి అర్హులు. ఎవరైతే ఫుడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి 7 రోజుల లోపల కానీ వాళ్ళు కానీ లైసెన్స్ తీసుకోలేదంటే 10 లక్షలు జరిమానా అనేది వేస్తారు. 10 లక్షలు మ్యాక్సిమం వరకు జరిమానా వేయచ్చు. వాళ్ళని పర్మనెంట్గా కూడా బ్యాన్ చేయొచ్చు, ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్లో వ్యాపారం చేయకుండా. కాబట్టి ఇది చాలా క్రిమినల్ చర్య అనమాట. మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెంబరు. నా నెంబర్ 9642967896 నెంబర్కి ఫోన్ చేయండి. మీకు లైసెన్స్ రెన్యువల్ కావాలన్నా, కొత్త లైసెన్స్ తీసుకోవాలన్నా ఆఫీస్ సంప్రదించండి, లేదంటే నాకు ఫోన్ నెంబర్ సంప్రదించండి. అన్ని పేమెంట్స్ ఆన్లైన్లోనే చేయండి. ఎవరికి చేతులతో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో పేమెంట్ చేయండి. లింక్ చూసి పేమెంట్ చేయండి. మీరు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు లైసెన్స్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ కావాలన్నా, రెన్యువల్స్ చేసుకోవాలన్నా, లేదా మీకు ఇంకా ఏ రకమైన ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మీకు సలహాలు సూచనలు కావాలన్నా నా నెంబర్ని సంప్రదించాలని కోరుతున్నాను. నమస్తే. అనేది ఐఎస్ఐ ఉందా లేదా అని చూసుకోవాలి. వాటర్ ప్లాంట్లకి 2 అయితే కంపల్సరీ ఐఎస్ఐ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే FSSAI లైసెన్స్ ఉండాలి. ఒకవేళ ఐఎస్ఐ అయిపోయినా కానీ లైసెన్స్ అనేది సస్పెండ్ చేయబడుతుంది. ఒకవేళ రాంగ్ లేబులింగ్ వాడినా, మిస్‌రిప్రజెంటేషన్ చేసినా కానీ వాళ్ళకి దాదాపు 10 లక్షల వరకు కూడా ఫైన్ పడుతుంది. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయి. ఫుడ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనుషులు అనేది నీళ్ళ తర్వాత ఫుడ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. నీళ్ళైనా సరే, ఫుడ్ అయినా సరే మేమే రెగ్యులేట్ చేస్తాము. మీకు ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా సరే నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి చెప్పండి. చిత్తూరు పట్టణంలో హోటల్స్ అనేవి పెద్ద హోటల్స్ ఉన్నాయి, కొన్ని చిన్న హోటల్స్ ఉన్నాయి. అంటే మనము యాక్ట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది కాబట్టి మనం స్లోగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. చాలా చిన్న హోటల్స్ కానీ, కాకా హోటల్స్ కానీ, కొంచెం మీడియం టర్మ్ హోటల్స్ కానీ, కొంచెంమంది ఇప్పుడు దాన్ని ఏమంటారు స్పాన్సర్స్ తీసుకొని వస్తున్నారు. అంటే ఏదో ఉంటుంది, ఛాయ్ అనేసో లేకపోతే చిత్రా కేఫ్ అనేసో ఏదో ఒకటి తీసుకొని వచ్చి పెట్టేస్తున్నారు. ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు. ఫ్రాంచైజీలకు మేము ఫ్రాంచైజ్ తీసుకున్నాం కదా, మాకు లైసెన్స్లు ఏం అవసరం లేదు అనుకుంటున్నారు. ఇది వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చిత్రా వాడు తీసుకో అంటారు లైసెన్స్ మెయిన్ బ్రాంచ్, అది కాదు ఇంపార్టెంట్. ఫుడ్ లైసెన్స్ అనేది లొకేషన్ బేస్డ్ లైసెన్స్. అంటే ఒక లొకేషన్లో మీరు అడల్టరేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మీరు కంపల్సరీగా ఆ లొకేషన్లో మీరు లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ నిబంధనలన్నింటినీ ఫాలో అయ్యే మీరు ప్రజలకి ఆహారం కానీ, నీళ్లు కానీ ఏమైనా అమ్మాల్సి వస్తుంది. ఫుడ్ అండ్ సేఫ్టీ నిబంధనల ప్రకారము మీరు లైసెన్స్ కానీ తీసుకుంటే దాంట్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ ఉంటుంది. దాంట్లో షెడ్యూల్ 4 తీసుకున్నారనుకోండి, దాంట్లో లాస్ట్లో క్లియర్గా మనకి లైసెన్సింగ్ కండిషన్, రిజిస్ట్రేషన్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారము మీరు ఆహారం అనేది ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు, ముడి పదార్థాల దగ్గర నుంచి. ఇంకా చెప్పాలంటే మీరు ముడి పదార్థాలు కూడా లైసెన్స్ కలిగిన వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి. ఇది కొంచెం కష్టమే ఇంప్లిమెంట్ చేయడం, ఎందుకంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కూరగాయలు కొనుక్కొని వస్తారు. కానీ యాక్ట్ ప్రకారం అయితే పెద్ద హోటల్స్ కూడా లైసెన్స్ కలిగిన వాళ్ళ దగ్గర నుంచే ముడి పదార్థాలు తీసుకురావాలి. తీసుకొని వచ్చి దాన్ని సర్వ్ చేయాలి. సర్వ్ చేసేటప్పుడు కూడా ఉంటుంది, మీరు ప్రీ కుక్డ్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఏదో రిఫ్రిజిరేషన్ అయినా చేయాలి, లేకపోతే కంటిన్యూస్గా దాన్ని ఒక 40-50 డిగ్రీస్లో ఉన్న హీట్ చేస్తూ ఉండాలి. 4 అవర్స్లో కుక్ చేసిండే దాన్ని సర్వ్ చేసేయాల. ఇప్పుడు 4 అవర్స్ మీరు ప్రీ కుక్ చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు మధ్యాహ్నం 1 o'clock మీరు కుక్ చేసుకున్నారు అనుకో, 12 o'clock స్టార్ట్ అవుతుంది. 4 అయిపోయింది అనుకో, దాన్నే రీకుక్ చేసి రాత్రి అమ్మకూడదు. దాని యొక్క టైం పీరియడ్ 4 అవర్సే. ఈవెన్ చికెన్, మటన్ కూడా మీరు తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఫుడ్ లైసెన్స్ ఉండాలి. మీ మీద కేసు పెట్టడం జరిగితే, మీరు ఒకవేళ చికెన్లో ఫాల్ట్ ఉంది, లేకపోతే మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఫాల్ట్ ఉంటే మీ మీదే కేసు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మీరు బిల్లు లేకుండా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చారు కాబట్టి మీరే పూర్తి రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వస్తుంది. దానికి మీరు ఇచ్చే బిల్లు అంటే హోటల్ బిల్లు పైన కూడా మీ యొక్క లైసెన్స్ నెంబర్ ప్రింట్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా 2022 నుంచి కూడా ఆ రెగ్యులేషన్ కూడా తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఫుడ్ తినిన తర్వాత, వాడికి తినిన తర్వాత తెలుస్తుంది 1 గంటకో 2 గంటకో తిన్నారని ప్రూఫ్ ఏంటి. సో ఆ బిల్ అనే దాని మీద వాళ్ళ లైసెన్స్ నెంబర్ అనేది ప్రింట్ అయ్యి ఉండాలా. ఏ ఐటమ్స్ సర్వ్ చేసినారు, దాని యొక్క ధర ఎంత, అన్నీ కూడా ప్రింట్ చేసి ఉండాలి. ఇంకా రీసెంట్గా ఏంటంటే 3 స్టార్ 4 స్టార్ హోటల్స్లో కూడా ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి
500 మీటర్ల దూరంలో ఏ స్కూల్స్ ఉన్నా సరే అక్కడ జంక్ ఫుడ్ అమ్మకూడదు. అది కూడా ఒక రెగ్యులేషన్ ఉంది. అమ్మితే వాళ్ళు ఇమీడియట్గా క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్ని క్యాలరీలు అనేది ఒక ఫుడ్ తీసుకోవడం ఉంటుందని చెప్పి 3 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఎన్ని క్యాలరీస్ ఉన్నాయనేసి దాని మీద. ఇవి ఉన్నాయి. ఈ నిబంధనలు మెయిన్ నిబంధనలు చెప్పాను. ఈ నిబంధనలు అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. హెడ్ క్యాప్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద హోటల్లో అయినా సరే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు నీట్గా డ్రెస్ వేసుకొని స్నానం చేసుకొని ఉండాలా. మోస్ట్ ఆఫ్ ది బేకరీల్లో కానీ వాళ్ళు కానీ తెల్లని సాయంత్రం వరకు ఫ్యాన్లు గిన్లు లేని దాంట్లో ప్రాసిక్యూషన్ ఆర్డర్ తీసుకొని కమిషనర్ దగ్గర నుంచి కానీ మా డిఓ సార్ దగ్గర నుంచి కానీ ప్రాసిక్యూషన్ ఆర్డర్ తీసుకొని కలెక్టర్ దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫైన్ వేయించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఎక్స్ట్రా ఈరోజు వచ్చిందంట ఒకటి. ఇప్పుడు అన్సేఫ్ కేసులు వస్తే దాని వల్ల క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకుంటాము. మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇంకా క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనమాట. అంటే ఏదైతే జైలు శిక్ష ఉంటుందో అది అన్సేఫ్. ఫైన్ మాత్రమే ఉంటే అవి చిన్న కేసులు అవుతాయి. చిన్న కేసులకు జాయింట్ కలెక్టర్ గారు తీసుకుంటారు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోవడం వల్ల మనకి ల్యాబ్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం వల్ల తెలంగాణకు పంపిస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా మనకి వైజాగ్లో కొత్త ల్యాబ్ అనేది స్టార్ట్ చేసినారు మన నరేంద్ర మోడీ గారు. ఒక 6 months అవుతుంది. 6 months 7 months లోపల మనకి పూర్తిగా ల్యాబ్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే మనం నెక్స్ట్ డిసెంబర్ నవంబర్ నుంచి తీవ్రంగా ఇంకా ఎక్కువ శాంపుల్స్ తీస్తాము. ఇంకా పెంచమంటున్నారు. మాకు కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ప్రొవైడ్ చేసి ఇంకా ఎక్కువ శాంపుల్స్ తీసే విధంగా ఇంకా రిక్రూట్మెంట్ జరిగింది మాది. కొత్త ఇంకా ఎక్కువ మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వచ్చారనుకోండి మేము ఇంకా ఎక్కువ శాంపుల్స్ చేయడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ రెగ్యులేషన్ ప్రకారము ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అమ్మడం అనేది విషం అమ్మినట్టు సమానము. ఎవరి దృష్టికి వచ్చినా సరే ఇమీడియట్గా మీరు ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్ పంపించండి. ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ స్టాక్స్ సీజ్ చేస్తాం. వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. మన జాయింట్ కలెక్టర్ గారి దగ్గర వాళ్ళకి ఫైన్ వేయించడం జరుగుతుంది. ఆ స్టాక్ స్టోర్ చేసిన దానికి ఆ స్టాక్ వాల్యూని బట్టి జరుగుతుంది. ఒకవేళ దాన్ని తిని వాళ్ళకి ఏమైనా జరిగిందంటే కూడా వాళ్ళు రిటర్న్గా కంప్లైంట్ నాకు రాసిచ్చి మెడికల్ రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు పర్సనల్గా కానీ లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా కానీ మనం కోర్టులో కేసు వేయచ్చు. వాళ్ళకి కన్జ్యూమర్ ఫోరం దగ్గర నుంచి కానీ లేకపోతే కోర్టు మా యాక్ట్ ప్రకారంగా కానీ వాళ్ళకి ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు వాళ్ళకి డబ్బులు అనేది ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళు పర్మనెంట్గా లైసెన్స్ క్లోజ్ చేసేసి వాళ్ళకి షాప్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫాలో అవ్వాలి.